హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ బగ్నాని నెక్స్ట్ మంత్లో వివాహం చేసుకోబోతుంది అన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ వార్తల్లో నిజం ఉందంటారా? నిజం లేకపోతే వార్త ఎందుకు వస్తుందండి అసలు? అంటే పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి వార్త వచ్చింది బయటికి. ఓకే, అయితే దీనిలో వివాదం ఏంటంటే పెళ్లి చేసుకున్నటువంటి వార్త కంటే కూడా, అంటే పర్టికులర్గా సెలబ్రిటీస్కి సంబంధించి వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు అనే వార్త కంటే కూడా ఎప్పుడు డైవర్స్ తీసుకుంటారు లాంటి వార్తలు ఎక్కువ చర్చను రేపుతాయి. అంటే ఈ వార్త నోట్ చేసుకుంటారు జనాలు, నోట్ చేసేసుకుని రేపు డైవర్స్ లాంటిది ఏదైనా, లేకపోతే విడిపోతారా కలిసి ఉంటారా, ఈ చర్చలు ఎక్కువ జరుగుతాయి. అలాగే మీడియా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. అంటే సెలబ్రిటీస్ విడాకుల వ్యవహారమే ఎక్కువ చర్చనీయాంశంగా మారుతుంది వివాహం కంటే కూడా. అది మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. నిజానికి చాలా కాలం పాటు మీడియాని ఒక భూతంలాగా పట్టుకుని నడిపించినటువంటి వ్యవహారం నాగ చైతన్య సమంత ఎపిసోడ్. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానమైన విమర్శగా విడాకులు అనే దాని గురించే ఎక్కువ చర్చ చేస్తున్నాడు ఆయన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎవరైనా సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారు అనగానే కొంతమంది చాలా ఉత్సాహంగా రైట్, ఓకే పెళ్ళవుతోంది, రైట్, త్వరలో దీని మీద ఒక వార్త వస్తుందేమో అని ఎదురు చూసే పరిస్థితికి ప్రపంచం వెళ్ళిపోయింది. అయితే పెళ్ళి చేసుకున్నా విడాకులు తీసుకున్నా అది ప్రపంచానికి అనవసరమైన వ్యవహారం. ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంటోంది అనే వార్త కూడా ప్రపంచానికి అనవసరమైన వార్తే. అది పర్సనల్ అఫైర్. దాన్ని ఫోకస్ చేసి రాయటము, అంటే అసలు పెళ్ళి ఎందుకు చేస్తారు గ్రాండ్గా అంటే ప్రపంచానికి వీళ్ళు కలిసి ఉంటున్నారు అనే విషయాన్ని చెప్పడం కోసం. అక్కడ వరకే పరిమితం, అది పర్సనల్ అఫైర్ అంతవరకే. దానికి అది మీడియాలో వార్తలు రాసి ఇదేదో సెన్సేషనలైజ్ చేయటం ఇలాంటివి తప్పు. ఎందుకు తప్పు అంటే జస్ట్ పెళ్ళి అనేది నిజానికి పెళ్ళి శుభలేఖల్లోనే చాలా స్పష్టంగా వాళ్ళు ఇన్వైట్ చేసే వాళ్ళకి చెప్తారు, వీళ్ళని కలిపి వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు అని. అంటే మీ ప్రపంచానికి రేపు పొద్దున వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే ఇంకోలా అనుకోకుండా ఉండటం కోసం మాత్రమే ఒక ఫంక్షన్ చేసి 10 మందిని పిలవటం అనేది దానికోసం చేస్తారు. అది పర్సనల్ లెవెల్లో జరిగేది. సెలబ్రిటీస్ అయ్యేసరికి దాన్ని వార్తగా రాస్తున్నారు. నిజానికి వార్తగా రాయాల్సిన అవసరం లేదు దాన్ని. ఆవిడ ఏ సర్కిల్లో తిరుగుతుందో ఆ సర్కిల్ వరకు వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి ఓ చిన్న ఫంక్షన్ చేసి మేమిద్దరం కలిసి ఉండబోతున్నాం ఇక నుంచి అని చెప్పి చిన్న క్రతువు చేసి భోజనాలు పెట్టి పంపించేస్తారు, అయిపోతుంది. అంతవరకే. ఆవిడ తిరగని ఏరియాల్లోనూ ఈ వార్త సర్క్యులేట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ప్రపంచానికి సంబంధం లేని వ్యవహారం ఇది, ప్రపంచానికి ఏ ఉపయోగము లేని వ్యవహారం, ఎవరికి ఏ విధంగానూ ఉపయోగపడని వ్యవహారం. అయినప్పటికీ ఈ వార్త దాదాపుగా అన్ని వెబ్సైట్స్లోనూ అన్ని పేపర్లలోనూ కవర్ అయిపోతుంది. ఈ కవర్ చేయటం అనేది జస్ట్ ఒక ప్రపంచానికి సమాచారం ఇవ్వటంగా మాత్రమే ఉండదు. సమాచారం ఇవ్వటంతో పాటు దీన్ని దృష్టిలో పెట్టుకోండి, రేపు ఇంకేదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి అనే లీడ్ ఇవ్వటంగా కూడా నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సెలబ్రిటీస్ మ్యారేజెస్కి సంబంధించిన వార్తలు రాసేటప్పుడు కొన్ని అంటే అటు ఇటు కూడా వెళ్తారు. పాత చరిత్ర, గతంలో జరిగినటువంటి విషయాలు కూడా క్రోడీకరించి ఈ వార్త ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తారు కొంతమంది. ఇది కూడా జరుగుతోంది మీడియాలో. ఇది వాళ్ళ పర్సనల్ ప్రైవసీకి ఇబ్బంది. వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి జడ్జిమెంట్లు చెప్పడమే ఇది కూడా.
వాళ్ళు గనక ప్రపంచానికి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తే ఆ పత్రికా ప్రకటన వరకు కన్ఫైన్ అయ్యి విషయం చెప్పడం వేరు. వ్యాఖ్యానం చేసే రైట్ ఎవరికి లేదు దీని మీద. పెళ్ళి మీద వ్యాఖ్యానం చేసే హక్కు ఎవరికీ లేదు, డైవర్స్ మీద వ్యాఖ్యానం చేసే హక్కు ఎవరికీ లేదు. అది పూర్తి స్థాయిలో పర్సనల్ గొడవ, వ్యక్తుల పర్సనల్ అఫైర్ మాత్రమే. అందుకని పెళ్లి గురించి మాట్లాడటము పెళ్లి గురించి మాట్లాడటం అనేది విడాకుల గురించి మాట్లాడటం అంత పాపం. పాపపుణ్యాలు ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా తప్పది. ఆ వార్త సర్క్యులేషన్లో పెట్టడము, దాన్ని సెన్సేషనలైజ్ చేయటము, అనేక ఇతర లీడ్స్కి మార్గం వేయటము, అంటే కొంత చరిత్ర రాసే ప్రయత్నం కూడా చేస్తారు వార్త విస్తరణలో భాగంగా. ఆ విస్తరణలో భాగంగా వీళ్ళిద్దరి మధ్య ఇంతకాలం నుంచే ప్రేమ ఉంది, అయినప్పటికీ ఇలాంటి కథనాలు వచ్చాయి గతంలో, ఇలాంటి విస్తరణ కార్యక్రమాలు కూడా చేస్తారు కొంతమంది. ఈ విస్తరణ వ్యవహారాలు చేయటం కూడా తప్పే. అది కూడా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళిపోయి మాట్లాడటమే, అక్కడికి వెళ్ళి జెండా పాతటమే. దీని మీద అంటే సెలబ్రిటీస్ కాబట్టి, అంటే శ్రీశ్రీ గారు ఒక మాట అన్నాడు, వ్యక్తుల వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏవైనా అంటామని. వాళ్ళంతటి వాళ్ళు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడటం వేరు. అందుకనే నేను అన్నాను ఇందాక, పత్రికా ప్రకటన ఇస్తే ఆ పత్రికా ప్రకటన వరకే కన్ఫైన్ అయ్యి వార్త చెప్పడం ఒకటి. అలా కాకుండా దీని మీద అభిప్రాయం అడగటం కానీ, లేకపోతే దీని మీద వ్యాఖ్యానం చేయటం కానీ అది తప్పు. వీళ్ళు జనరల్గా ఇలాంటి పెళ్లి వార్తలు క్యూరియాసిటీ రేపటం కోసం మాత్రమే రాస్తారు. ఆ క్యూరియాసిటీ అంటే రెండోది గ్లామర్ ఏరియాలో ఉంటాయి. సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళకు సంబంధించిన వార్తలు ఎక్కువ చదువుతారు అనే ఉద్దేశంతో పబ్లిష్ చేస్తూ ఉంటారు, చూస్తారు అనేటువంటి ఉద్దేశంతో కూడా దీని గురించిన అభిప్రాయ ప్రకటనలు చేస్తూ ఉంటారు. అభిప్రాయ ప్రకటనలు చేసే క్రమంలో చాలా చరిత్ర బయటకు మాట్లాడతారు కాబట్టి చాలా లీడ్స్ బయటకు వస్తాయి. ఈ లీడ్స్ బయటకు వస్తే దాన్ని కాంట్రవర్సీ చేసి ఒక వ్యూవర్షిప్, లేకపోతే ఒక అంటే సబ్స్క్రిప్షన్ బేస్ అనండి, లేకపోతే మరొకటి చదువరుల సంఖ్య పెంచుకునేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతుంది. అందుకని ఈ వార్త గురించి మాట్లాడటము, ఈ వార్తని రాయటము, ఈ వార్త గురించి చర్చించటము కూడా తప్పే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.